హాయ్ అందరికీ. ఇవాళ నేను మీకు వక్ఫ్ యాక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. అసలు ఇది ఎందుకు ఫామ్ అయింది? ఎలా ఫామ్ అయింది? ఎవరు ఫామ్ చేశారు? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ నేను చెప్పాలనుకుంటున్నానండి. బట్ ఒక సింగిల్ వీడియోలో అయితే నేను మొత్తం కవర్ చేయలేను. బికాస్ నేను షార్ట్స్‌లో వదులుతున్నాను కాబట్టి పార్ట్స్ వైస్ చేస్తాను. సో, మీరు ఫుల్ లెంగ్త్ వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. యూట్యూబ్ వీడియో చేస్తాను. సో, గెట్ ఇన్ టు ద టాపిక్ ఏంటంటే, ఇవాళ జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు ఒక ఇంట్లో కూర్చున్నారు. అది మీ ఇల్లు, రిజిస్ట్రేషన్ అయ్యింది, అన్నీ అయినాయి. అది మీ ఇల్లు. ఒక కమ్యూనిటీకి చెందిన మనిషి వచ్చేసి, "అరే! ఈ ఇల్లు మాది. నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో" అని అన్నారనుకోండి. అప్పుడేంటి మీ పరిస్థితి జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరెంత గొడవ చేసినా, మీరు ఏం చేసినా వక్ఫ్ వాళ్ళు వచ్చి ఇది మాది అని క్లెయిమ్ చేస్తే, మీరు నోరు మూసుకొని ఇచ్చేయాల్సిందే. అంత పవర్ఫుల్ యాక్ట్ అండి ఇది. సో, ఇది ఎప్పుడు ఫామ్ అయింది అనంటే, మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. ఆ తర్వాత పార్టీషన్ జరిగింది కదా! పార్టీషన్ జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయారు. పాకిస్తాన్‌లో ముస్లిమ్స్ వెళ్ళిపోయారు. అండ్ హిందూస్ అక్కడి నుంచి ఇండియాకొచ్చారు. సో, పాకిస్తాన్‌లో ఉన్న హిందూస్‌కి ఆప్షన్ లేదనమాట. ఏంటంటే, మీరు వెళ్ళిపోవాల్సిందే. ఇది సెపరేట్ ముస్లిం దేశం అంతే అని చెప్పేసి ఒక క్లియర్ కట్ అది ఉండే. కానీ ఇండియాలో మాత్రం ఎట్లా అంటే సెక్యులర్ కంట్రీ కదా! సెక్యులర్ కాబట్టి ముస్లిమ్స్ ఉండిపోవచ్చు అన్న వాళ్ళు ఉండిపోయారు. కానీ ఇక్కడ నుంచి చాలామంది ముస్లిమ్స్ వెళ్ళిపోయారు కదా! ఆ ల్యాండ్స్ అన్నీ చూసుకోవడం కోసం వచ్చిన యాక్టే వక్ఫ్. సో, ఆ తర్వాత మనం ఇంకోటి ఆలోచించారా మీరు? పాకిస్తాన్‌లో హిందూస్ కూడా ల్యాండ్ వదిలేసారు కదా! ఆ ల్యాండ్ ఏమైంది? సో, దాని గురించి తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ పార్ట్‌లో చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.